Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడదాం ముఖ్యంగా మార్కెట్కి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ పై. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, సో రైట్ నో మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంభవం అది గ్రోత్ వైపు చూపిస్తుంది, కానీ అది ఎంతకాలం రైట్ నో దీన్ని ఇంపాక్ట్ చేసే రీజన్స్ ఏంటి? అండ్ ముఖ్యంగా మండే రోజున మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్లీ అంటే మనకి లాస్ట్ క్లోజింగ్ ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకున్నట్లయితే 24,000 అబోవే క్లోజ్ అయిందండి. సో 24,131 ఈజ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అయితే 79,802 దగ్గర మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లోజ్ అయ్యాయి. బట్ ఓవరాల్గా లాస్ట్ వీక్ అంతా చూసుకుంటే వాలటిలిటీ అయితే కనిపించిందండి. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎప్పుడైతే బీజేపీ విన్ అయిందో ఇమీడియట్గా ఒక సపోర్ట్, ఒక పాజిటివిటీ అయితే మార్కెట్లో కనిపించింది. సో ఒక్కసారిగా బిలో 24,000 ఉన్న మార్కెట్స్ నిఫ్టీ 24,400 అబౌవ్ కూడా వెళ్ళాయి బికాస్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ అవుట్కమ్ పాజిటివ్గా మార్కెట్స్ తీసుకున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే స్టేబుల్ ఒక గవర్నమెంట్ వచ్చిందో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది బాగా జరుగుతుందని మార్కెట్స్ అన్నీ కూడా, ఎందుకంటే ముంబై ఈజ్ ఏ మనీ క్యాపిటల్ కాబట్టి అక్కడ మహారాష్ట్రలో స్ట్రాంగ్ పొలిటికల్ ఎప్పుడైతే మనకి వచ్చిందో సో పాజిటివ్గా ఉందండి. బట్ ఇమీడియట్లీ మళ్ళీ అగైన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. తో ఏంటంటే ఎట్లా మార్కెట్ ఒక్క 500 పెరగగానే ఇమీడియట్లీ పీపుల్ ఆర్ సెల్లింగ్ ఆన్ ఎవ్రీ రైజ్. మార్కెట్ కొంత పెరగానే అక్కడే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేయడం కానీ అక్కడ నుంచి సెల్ చేయడం కానీ ఇలాంటి టెండెన్సీ అనేది బాగా మనకి మార్కెట్స్లో అయితే కనిపించిందండి. సో రైట్ నౌ మార్కెట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఎట్ 24,000 దగ్గర అయితే మార్కెట్స్ అయితే సపోర్ట్ తీసుకుని ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదే మొమెంటం కానీ కంప్లీట్ అంటే పాజిటివ్గా వెళ్ళినట్లయితే 24,250, 24,400 ఆ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. బట్ దెర్ ఈజ్ సమ్ బ్యాడ్ న్యూస్ హ్యాస్ కమ్, దట్ ఈస్ జీడిపి. జీడిపి అనేది ఒక మార్కెట్లో ఒక బ్యాడ్ న్యూస్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఏదైతే ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ వస్తున్నాయండి. జీడిపి రిజల్ట్స్, మన గ్రోత్ ఎలా ఉంది అనేది, అది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే మైన్స్ ఇట్లా. సో ఈసారి ఏమొచ్చిందంటే 5.45% అనేది మాత్రమే జీడిపి వచ్చిందండి. వేర్ వీ హ్యావ్ సీన్ మిగతా క్వార్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు 8.1%, 7.4% ఈ రేంజ్లో మార్కెట్స్, అంటే 7 అబౌవ్ ఆర్ 6 అండ్ 6.7% ఈ రేంజ్లో జీడిపి గ్రోత్ అనేది మనం చూసామండి. దిస్ ఈజ్ వెరీ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 2 years అని చెప్పొచ్చు. 2 yearsలో ఎప్పుడు ఇంత లోయెస్ట్ జీడిపి గ్రోత్ కనిపించలేదు. దీనికి మనకి కారణాలు చాలానే చెప్పుకోవచ్చు. లైక్ మనం ఏం చెప్పొచ్చు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా తగ్గిందండి. అండ్ ఆ తర్వాత ఏంటంటే మైన్స్ నుంచి తగ్గింది, ఈవెన్ సర్వీసెస్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం యాక్టివిటీస్ తగ్గాయి. అలానే కన్స్ట్రక్షన్ నుండి కూడా మనకి కొంచెం యాక్టివిటీస్ కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తున్నాయండి, విచ్ ఈజ్ వెరీ లైక్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్. సో ఈ ఇంపాక్ట్ ఈ మార్కెట్ మండే రోజు ఓపెన్ అయిన రోజు ఎలా తీసుకుంటుంది అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ ది మండే ఆన్ దీస్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మ్యామ్, మార్కెట్ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కదా అండి, ఇంపాక్ట్ రీజన్స్ అనేవి చాలా ఉంటూ ఉంటాయి. అండ్ మీరు జీడిపి గురించి చెప్పారు. అయితే జీడిపిలో కూడా మీరు డబల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేసిన విరాట్ అనడం కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఈ రీజన్స్ ముందు నుంచి మనకి ప్రిడిక్ట్ అవుతూనే ఉంటాయి కదా, మైనింగ్ తగ్గుతుంది, సర్వీస్ ఇండస్ట్రీ తగ్గుతుంది అని చెప్పేసి. అలాంటి టైంలో మార్కెట్కి సంబంధించి గవర్నమెంట్ కానీ ఏదైతే రూలింగ్ బాడీ ఉంటుందో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని అంటారు? సో గవర్నమెంట్ కొంచెం ప్రెషర్ కూడా, అంటే వాళ్ళ పాలసీస్ కానీ లేకపోతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోవడము, కొంచెం ఆర్బీఐ మీద ఉన్న ప్రెషరు, ఇన్ఫ్లేషన్ ప్రెషర్, ఆ తర్వాత ఈ అర్బన్ కన్సంప్షన్ కూడా కొంచెం తగ్గిందండి. ఎందుకంటే మీ దగ్గర నా దగ్గర అసలు వచ్చిన ఇన్కమ్ అంతా ఖర్చులకే వెళ్ళిపోతే ఇంకా ఏం సేవింగ్స్ చేస్తాము, ఏమి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, స్పెండింగ్ కూడా తగ్గిపోయిందండి. బికాజ్ వెన్ యూ హ్యావ్ మనీ అండ్ ఒక 1,000 రూపీస్ ఉంటే మీకు అప్పుడు 4 items వచ్చేవి, ఇప్పుడు అదే 1,000 రూపీస్కి 2 items వస్తున్నాయి. సో యూ ఆర్ బయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ 4 items యూ ఆర్ బయింగ్ ఓన్లీ 2, బికాస్ ఫర్ ద 1,000 నౌ యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 2 items. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్. ఇది స్లోగా బాగా ఇంపాక్ట్ మన ఎకానమీని. అందరూ ఇట్లా ఈ ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ కన్సంప్షన్ తగ్గిపోయింది అనుకోండి, మీరు ఎక్కువ కొనాల్సింది ఇప్పుడు తక్కువ కొంటున్నారు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల, కాస్ట్ వల్ల. సో ఇలా అంతా చేస్తే ఎకానమీ అనేది డెఫినెట్లీ విల్ గెట్ ఇంపాక్ట్ అండి. సో మేబీ దిస్ ఇస్ ద సిగ్నల్. సో నీడ్ టు సీ దట్ హౌ ఆర్బీఐ విల్ అండ్ గవర్నమెంట్ విల్ రెస్పాండ్. ఎందుకంటే సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోయింది ఇండియాలో. ఎందుకంటే మనకి యంగెస్ట్ పాపులేషన్ అనేది ఇండియాకి చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ వాళ్ళకి తగ్గట్టుగా మనం జాబ్స్ ఇవ్వాలి అంటే జీడిపి పెరగాలి.
యాక్టివిటీస్ పెరగాలి. కానీ ఇక్కడ చూస్తుంటే రివర్స్ అవుతుంది. మన పాపులేషన్ పెరుగుతుంది, మన యంగర్ జనరేషన్ పెరుగుతున్నారు, చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు. ఒకవైపు చూస్తేనేమో ఇట్లా యాక్టివిటీస్ ఐదర్ ఇన్ సర్వీసెస్ ఇండస్ట్రీ కానీ, మైన్స్ కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కన్సంప్షన్ కానీ ఇలా తగ్గిందనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ టు యూ అండ్ మీ అండ్ ఎవ్రీ వన్ అనేది మనకు కనిపిస్తుంది. సో లెట్స్ హోప్ వాట్ దే ఆర్ యాక్షన్స్ దే విల్ టేక్ ఇట్ ఆన్ దట్ ఇన్ ఆన్ కమింగ్ డేస్. అండ్ ముఖ్యంగా మ్యామ్ అదర్ దెన్ జీడిపి మార్కెట్ స్టెబిలిటీ అనేది కూడా ఈ మధ్యన ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది. అవునండి, వాల్టిలిటీ. సో ఆ వాల్టాలిటీకి మెయిన్ ఇంపాక్టింగ్ రీజన్స్ ఇంతకు ముందు మనకి యుఎస్ ఈవెంట్స్ అయి ఉండొచ్చు, అండ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ మధ్యలో జరిగింది. సో సంహో ఈ డిసెంబర్ అసలు ఏ విధంగా ఉండిపోతుంది అంటారు ఓవరాల్గా? సో ఒకటి ఏంటంటేనండి, దీన్నే మనము ఒక రకమైన అంటే ఈ షార్ట్ టర్మ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. దీన్నే రిజెన్సీ బిహేవియర్ అండ్ రిజెన్సీ బయాస్ అంటారు. అంటే మీరు నేను అందరం కూడా ఏదైతే షార్ట్ టర్మ్ ఈవెంట్స్ ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. హెల్దీ కరెక్షన్ అంటారు ఇదంతా హెల్దీ కరెక్షన్ అండి. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడైతే ఓవర్ వాల్యూషన్స్ అయిపోయాయో, అంటే మనకున్న ఒక రేంజ్కి మించి వాల్యూషన్స్కి వెళ్ళిపోతాయో, డెఫినెట్లీ ఏదో ఒక రీజన్తో కరెక్ట్ అవ్వాలి. అది చిన్న రీజన్ ఏంటంటే లాస్ట్ టైం మనకు కరెక్షన్ వచ్చింది కదా 10%, అది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల వచ్చింది మేజర్గా. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడం వల్ల మనకు అంటే రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్, బట్ ద కరెక్షన్స్ హ్యాస్ టు బి డన్ మ్యాండేటెడ్ బికాస్ ద వాల్యూషన్స్ హ్యాస్ టు మ్యాచ్ ద ఎర్నింగ్స్కి వాల్యూషన్స్కి ఎప్పుడైతే మ్యాచ్ అవ్వడం లేదో డెఫినెట్లీ ప్రైజెస్ విల్ కరెక్ట్ అండి అండ్ మార్కెట్స్ విల్ కరెక్ట్. సో దట్ ఈవెంట్ ఏదో ఒక రీజన్ అయితే మనం తీసుకుంటాం అనాలిసిస్ చేసి ఈ రీజన్ వల్ల పడిందని, బట్ దీస్ ఆర్ ఆల్ ఈవెంట్స్ ఆర్ దేర్. బట్ ఏంటంటే మనము ఇలాంటి ఈవెంట్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనము డెసిషన్స్ తీసుకోవాలి, ఏ అసెట్ క్లాసెస్లో పెట్టాలి అనేది అయితే జాగ్రత్తగా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కానీ తెలుసుకున్నట్లయితే దెన్ దే విల్ గెట్ ఏ గుడ్ గైడెన్స్ ఆన్ హౌ టు మేనేజ్ ద పర్సనల్ ఫైనాన్సెస్. సో సంహౌ ఇలాంటి టైంలో కమోడిటీస్ పై దృష్టి ఎక్కువ సారించాలంటారా? అవునండి, అవును. సో వండర్ఫుల్గా చెప్పారు మ్యామ్. అండ్ తప్పకుండా మార్కెట్ సిచ్యువేషన్స్ అనేవి ఇంకా ఏ విధంగా ఉంటాయో చూద్దాము తప్పకుండా. అండ్ డెఫినెట్లీ జీడిపి అనేది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. సో సంహౌ దానిపై మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. సో వచ్చే ఎపిసోడ్లో మనకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.